తొందరగా వీర్యం రిలీజ్ కాకుండా ఉండాలంటే మీరిచ్చే సలహాలేంటి? మీరిచ్చే ట్రీట్‌మెంట్ ఏంటి? ఇప్పుడు బ్రదర్ అడిగాడు కదా, సెక్స్‌లో టైమింగ్ పెరగాలి అంటే ఏం చేయాలి? సెక్స్‌లో టైమింగ్ ఎందుకు తగ్గుతుంది ముఖ్యంగా అంటే, మన బ్రెయిన్‌లో మన నరాల మధ్య ఉన్న కెమికల్, మనం మూత్రం ఎలా ఆపుకుంటాం, మనం మలం ఎలా ఆపుకుంటాం, వీర్యం కూడా అలాగ ఆపుకోగలిగే నరాల్లో మధ్యలో ఉన్న హార్మోను సీరోటోనిన్, హ్యాపీ హార్మోన్, న్యూరో హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ మళ్ళీ పెరగాలి. ఈ అంగము బాగా కొట్టుకునే వరకు ఈ ముందు భాగం సెన్సేషన్ బాగా అంటే అతిగా సెన్సేషన్ పెరిగిపోవటం వల్ల యోని తగిలినా, పార్ట్నర్ చేయి తగిలినా, ఆమె శరీరం తగిలినా వీరం తన్నుకుంటూ బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్న సెన్సేషన్ తగ్గించాలి. యోని ముందు భాగంలో చాలా సెన్సిటివ్ నరాలు ఉంటాయి. అలాగే అంగం ముందు భాగంలో కూడా చాలా సెన్సిటివ్ నరాలు ఉంటాయి. ఆ నరాలు దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడంటే, మనం స్ట్రోక్లు ఇచ్చేటప్పుడు లోపల మన అంగం ఎలా కదులుతుంది, యోనిలో మనం ఏ గోడలు తగులుతున్నాయి అనేది మన మెదడుకు తెలుస్తుంటుంది. అది సెన్సేషన్ అంత ఉండాలి. మనం సెక్స్ చేసినప్పుడు ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అనే కదలికలు ఏంటి, లోపల ఏం తగులుతుంది, ఎక్కడెక్కడ తగులుతుంది అనేది మన సంకేతాలు మన మెదడుకి నరాలు ఇస్తుంటాయి. అది ఎప్పటివరకు సెన్సేషన్ నార్మల్ ఉన్నంతసేపు అది అలాగే ఉంటుంది, సెక్స్ హాయిగా ఉంటుంది. అది అతిగా అయినప్పుడు యోని వెచ్చతనం తగలగానే, యోని లోపల ఎప్పుడు అంగం మనం ప్రవేశపెడతాం అక్కడ వెచ్చదనం తగలగానే మన అంగం మీద కరెంట్ షాట్ తగిలినట్టు వీరం తనుకొచ్చేస్తుంది.